హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎప్పుడైనా మనం డిప్యుటేషన్కి వెళ్ళినప్పుడు టీఏ అడ్వాన్స్ అనేది రిక్వెస్ట్ ఎలా పెట్టాలి, అదేవిధంగా ట్రాన్స్ఫర్ టీఏ అంటే మనము రొటేషన్ ట్రాన్స్ఫర్లు ఎప్పుడైనా జరిగినప్పుడు కానీ మనం ట్రాన్స్ఫర్ టీఏ అడ్వాన్స్ ఎలా మనం అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో మొదటిసారి మన ఛానల్ కానీ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో దీనికన్నా మనం వీడియోలోకి వెళ్ళే ముందర ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను. సో ఇప్పటిదాకా మన ఛానల్ని ఇంతగా మీరు అభిమానించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోకుండా సో కొంతమంది అయితే ఒక 5 మెంబర్స్ వరకు అయితే మనకి మెంబర్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో వాళ్ళు ఒకసారి మనం చూద్దాము ఎవరెవరు తీసుకున్నారని. ఇక్కడ మనకి యువర్ మెంబర్స్ ఉంది కదా. సో ప్రసాద్ బార్డే, ప్రియా శరణ్, గణేష్ శివ, రవీంద్ర నాయక్ రవి, మిస్టర్ రెడ్ డ్రాగన్ అంట. సో ఈ 5 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో మనం లాగిన్ అయిన తర్వాత సో ఈ విధంగా ఎందుకు వస్తుందంటే లీవ్లో ఉన్నప్పుడు అయితే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ అనేది చూపిస్తుంది. సో మనం ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో సెల్ఫ్ సర్వీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎంప్లాయ్ పేమెంట్ సిస్టమ్ అనేది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయ్ పేమెంట్ సిస్టమ్ అమౌంట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ పే రీఎంబర్స్మెంట్, అడ్వాన్స్ క్లైమ్స్ రీఎంబర్స్మెంట్, ఎల్ ఎన్కాష్మెంట్ అని కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్, సో మనమైతే అడ్వాన్స్ పెడుతున్నాం కాబట్టి అడ్వాన్స్. సో అడ్వాన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం చూద్దాం. సెలెక్ట్ టైప్ అడ్వాన్స్ ఉంది కదా, ఇక్కడ మెడికల్ అడ్వాన్సు, టీఏ టూర్ అడ్వాన్సు, టీఏ ట్రాన్స్ఫర్ అడ్వాన్సు, పీసీ అడ్వాన్సు, ఇట్లా అన్ని అడ్వాన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సపోజ్ మనం టీఏ టూర్ అడ్వాన్స్ అంటే మనం ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్ డిప్యుటేషన్ వెళ్ళినప్పుడు ఇక్కడ అనేది మనం రిక్వెస్ట్ అనేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ టూర్ డెస్టినేషన్ ఉంది కదా, అంటే మనం ఏ ఆఫీస్ నుంచి అయితే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. డెస్టినేషన్ ఆఫీస్ అనేది ఇక్కడ టూర్ స్టార్ట్ డేటు అంటే మనం ఏ రోజు నుంచి అయితే డిప్యుటేషన్కి వెళ్తున్నామో ఆ రోజు నుంచి, సపోజ్ ఈ రోజు నుంచి వెళ్ళాలనుకోండి. సో 20 సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 10 డేస్ అనుకుంటే సో ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు డిప్యుటేషన్ వెళ్ళాలనుకుంటున్నారు. సో 31st సండే వచ్చింది కాబట్టి 30, సో 30 వరకు అయితే మీరు డిప్యుటేషన్ వెళ్తున్నారు. సో అక్కడ నుంచి ఎస్టిమేషన్ ఎక్స్పెన్స్ డైలీ, సో మన డైలీ ఎంత 625 రూపీస్. మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు సో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు ఒక 10 డేస్ అంటే 625 పర్ డే అంటే అప్పుడు ఎంత ఉంది, 6,250 రూపాయలు అనమాట. సో 6,250 రూపాయలు మీరు ఎంటర్ చేయాలి. సో ట్రావెల్ ఛార్జెస్ అంటే మీరు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా, ఆ యొక్క అమౌంట్ సపోజ్ ఒక 100 రూపీస్ అనుకుంటే మీరు ఇక్కడ డైలీ అలవెన్స్ ట్రావెల్ ఛార్జెస్ అనేది ఇక్కడ టోటల్ అమౌంట్ దగ్గర ఆటోమేటిక్గా 6350 అని చెప్పి అమౌంట్ వచ్చేస్తుంది. సో హోటల్ ఛార్జెస్ అంటే మనం ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనము టీ అడ్వాన్స్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అక్కడ మనము స్టే చేయాల్సి వస్తుంది, లాడ్జ్లో కానీ ఏదైనా హోటల్ రూమ్లో తీసుకున్నప్పుడు. సో ఆ అమౌంట్ కూడా సపోజ్ ఒక 800 అనుకోండి, ఆ 800 కూడా అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఎంప్లాయ్ రిమార్క్స్ అంటే మనం దేని పర్పస్కి ఎక్కడికి వెళ్తున్నాము, సో ట్రైనింగ్ పర్పసా లేదా ఆఫీస్ డిప్యుటేషనా, సో ఇక్కడ డిప్యుటేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన సబ్మిట్. సో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఒకవేళ పిఐ అనుకుంటే అది మన యొక్క సూపర్వైజర్ కంటే ఎస్పీఎంకి వెళ్తుంది. ఎస్పీఎం కానీ పెడితే డైరెక్ట్గా ఎస్పీ సార్కి అయితే ఈ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే టీ అడ్వాన్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ టైప్ వచ్చి టీఏ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్. సో టీఏ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ అంటే ఎప్పుడు ఇస్తామంటే మనకి మన రొటేషన్ ట్రాన్స్ఫర్ అంటే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మనకు పడతాయి కదా 3 yearsకి ఒకసారి, అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం టీఏ ట్రాన్స్ఫర్ అయితే అప్లై చేసుకోవాలి. కాబట్టి టీఏ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ డెస్టినేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ప్లేస్ ఏంటి. సపోజ్ నేను ఒక ప్లేస్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చూపిస్తున్నాను. నెక్స్ట్ జర్నీ స్టార్ట్ డేటు, సో ఎప్పుడు, సో అంటే జర్నీ స్టార్ట్ అంటే మనం ఎప్పుడు జాయిన్ అవుతున్నాము. సపోజ్ రేపు జాయిన్ అనుకుంటే రేపు 21st రాస్తాము. జర్నీ ఎన్ని డేటు అంటే మనం ఒక రోజులోనే వెళ్తాం. ఇప్పుడు ఈ రోజు అనుకుంటే నెక్స్ట్ డేలోకి వెళ్ళిపోతాం కదా. సపోజ్ నీకు సేమ్ డేట్ చూపిస్తా అనుకుంటే 21 ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సిటీజీ అమౌంట్ అంటే కాంపోసైట్
ట్రాన్స్ఫర్ గ్రాంట్ అమౌంట్ అనమాట. అంటే మనకి లాస్ట్ మంత్ బేసిక్ పే ఎంతైతే ఉందో ఆ బేసిక్ పేలో 80% అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ బేసిక్ పే 37,000 అనుకుంటే ఇంటూ 80% ఎంత 29/100 29,600 వచ్చింది. 29,600 ఇది 80% బేసిక్ పే అనమాట. బేసిక్ పేలో సిటీజీ అమౌంట్ అంటే బేసిక్ పేలో 80%. 29,600 వచ్చింది. సపోజ్ ఒకవేళ మనం ఎగ్జాక్ట్ అయినా పెట్టచ్చు, మీరు ₹1 ఎక్కువైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రౌండ్ ఫిగర్గా వాళ్ళు ఎంత రావాలో అంత అమౌంట్ అయితే మనకు గ్రాంట్ చేస్తారు. నెక్స్ట్ పర్సనల్ ఎఫెక్ట్ అమౌంట్ అంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నాం ఎగ్జిస్టింగ్ ప్లేస్ నుంచి మన న్యూ ప్లేస్కి రెసిడెన్స్కి అక్కడికి వెళ్తాం కదా. ట్రావెలింగ్ అంటే మనం ఏదైనా ఒక లారీ కానీ ఏదైనా వెహికల్ పెట్టినప్పుడు మన యొక్క లగేజ్ ఇవన్నీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఆ యొక్క లగేజ్కి సంబంధించిన అమౌంట్ అది పర్సనల్ ఎఫెక్ట్ కింద పడుతుంది. సపోజ్ నేనైతే ప్రస్తుతానికి చూపిస్తాను, మీరు ఎంత అయితే ఖర్చు అయిందో అంత ఇచ్చుకోవచ్చు. సపోజ్ 0 ఇచ్చాను. నెక్స్ట్ ట్రావెల్ ఛార్జెస్ అంటే ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వస్తుందా మినిమం ఛార్జెస్ ఉంటాయి కదా, మనము ఆర్టీసీ ఛార్జెస్ బస్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేయాలి. సపోజ్ 200. మనం ఇక్కడ ఈ 3 కాలమ్స్ ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేస్తామో ఆ టోటల్ అమౌంట్ అది ఇక్కడ వస్తుంది అనమాట. సపోజ్ ఎంప్లాయ్ రిమార్క్స్ ఏంది, మనం దేని మీద వెళ్తున్నాము, రొటేషన్ ట్రాన్స్ఫర్లు బేసిస్ మీద అనమాట. రొటేషన్ ట్రాన్స్ఫర్ బేసిస్ మీద మనమైతే ఈ అడ్వాన్స్ అనేది అప్లై చేస్తాం. సపోజ్ ఇది కూడా మీరు బేసిక్ పే అనేది 80% అనేది ఎప్పుడంటే అబౌట్ 20 కిలోమీటర్స్ పైన ఉంటే, అంటే మనము ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళే ప్లేస్ మినిమం 20 కిలోమీటర్స్ అబోవ్ ఉండాలి. అబోవ్ ఉంటేనే 80% బేసిక్ పే మీద ఉంటుంది. సపోజ్ లోకల్లో ఉంటారు అంటే పక్క ఆఫీసులు కొన్ని ఉంటాయి కదా, టౌన్ ఎస్ వాళ్ళు ఇట్లా ఉంటాయి కదా, అంటే బిలో 20 కిలోమీటర్స్ ఉన్న ఆఫీస్కి అయితే మీరు ఏంటంటే 1/3 సిటీజీ అమౌంట్ మీద 1/3 అంటే మీ బేసిక్లో 80% ఉంది కదా, ఆ 80%లో 1/3 అమౌంట్ అయితే మనం ఎంటర్ చేయాలి. మీరు ఒకవేళ మరి పెట్టినా కూడా వాళ్ళైతే ఇవ్వరు, 1/3 అనమాట. సపోజ్ మనకి ఎంత వచ్చింది 29,600 కదా సిటీజీ అమౌంట్ బేసిక్ పే మీద, దీని మీద 1/3 అనమాట. /3 ఎంత వచ్చింది 9,866. 5 రూపీస్ ఎక్కువ అంటే 9,867 రూపాయలు అయితే మనం ఎంటర్ చేయాలి. ఇదనమాట లోకల్లో ఉన్న వాళ్ళకి, అంటే బిలో 20 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. అబౌట్ 20 కిలోమీటర్స్ అయితే 80%, బిలో అయితే 1/3. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమైనా మీరు అప్లోడ్ చేయాలనుకుంటే చూసి ఫైల్ తీసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి. సిటీజీ అమౌంట్ అంటే అర్థమైంది కదండి, ఈ విధంగా సబ్మిట్. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది. నెక్స్ట్ ఓకే. ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ అనేది సక్సెస్ఫుల్గా మనమైతే అప్లై చేస్తాం. ఈ విధంగా టీ అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ టీ అడ్వాన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా లైక్ చేసిన కింద మీకు హైప్ ఉంటుంది, హైప్ మీద కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.